మొదటగా ఏం జరిగిందంటే 2007, 2009 మధ్యలో ఈ ఫ్లైఓవర్ గురించి అధికారులు రావడం జరిగింది. ఇక్కడ సర్వే చేసి చాలా మంది ఇల్లు పోతున్నాయని చెప్పి చాలా మంది ఇక్కడ ప్రజలు అందరూ చాలా మంది కూడా చాలా నష్టపరిహారం గానీ ఏది గానీ ఇవ్వడం లేదని ఆందోళన చేయడం జరిగింది. 2007, 2009 అప్పుడు ఆ మధ్యలో ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా అప్పుడు గ్రామ పంచాయతీగా ఉండే ఈ విలేజ్ అన్నమాట. అప్పుడు మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ గానీ అధికారులకు గానీ ఎమ్మెల్యే గానీ విన్నవించడం జరిగింది. కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ విషయంపై కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినాం. చాలా సార్లు కూడా అడగడం జరిగింది. సార్ మాకు ఇలా నష్టపరిహారం రాలేదు, అలాగే ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామన్నారు, ఏది ఇవ్వలేదు. అప్పటి నుంచి కూడా మేము పోరాడుతున్నాం. లాస్ట్ టైం కూడా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మేము చాలా సార్లు విన్నవించినాం. అప్పుడు కౌన్సిలర్ 2014 ఎప్పుడైతే మున్సిపాలిటీలో విలీనం అయిందో అప్పుడు కూడా చాలా సార్లు కౌన్సిలర్ గానీ ఎమ్మెల్యే గానీ విన్నవించడం జరిగింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత 2018లో ఎప్పుడైతే కౌన్సిలర్ ఎలక్షన్ మళ్ళా జరిగాయో అప్పుడు కూడా బీజేపీ కౌన్సిలర్ ఉండే అతన్ని కూడా అడగడం జరిగింది. మరి అధికారులకు కూడా మేము విన్నవించడం జరిగింది. కానీ చాలా సార్లు మేము తిరిగినాం. ఇప్పటి కూడా మా చెప్పులు అరిగిపోయినాం. ఇక్కడంతా బీద వాళ్ళమే ఉన్నాం. అయినా కూడా మాకు ఎవరు స్పందించట్లేదు. కలెక్టర్ గానీ ఎమ్మెల్యే గానీ కౌన్సిలర్ గానీ ఏ అధికారి గానీ ఎవరు స్పందించట్లేదు. లాస్ట్ టైం ఇంతకుముందు ఏం జరిగిందంటే ఇంకో ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది అవతల సైడ్ అనమాట. వాళ్ళకు 12,000 గజంకి 12,000 నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకి స్థలాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇల్లుకి కూడా కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 3 విధాలుగా కూడా వాళ్ళకు అన్ని చెందినాయి వాళ్ళకు. కానీ యువతల పాత ఫ్లైఓవర్ వల్ల మేము 15 ఏళ్ల నుంచి కూడా కొట్లాడుతున్నాం. కానీ ఇంతవరకు మాకు ఏం న్యాయం జరగట్లేదు. అసలు ఎవరిని అడిగినా కూడా అప్పుడు చేసిన వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు అంటున్నారు తప్ప ఏం మాకు న్యాయం చేస్తలేరు. మాకు ఇళ్ల స్థలాలు కానీ నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 100 గజాలు పోయింది, మాకేం పైసలు ఇవ్వలే. చెక్కులు చూపించిండ్రు, చెక్కులు ఇవ్వలేదు కూడా. పైసలు చూపించారు, మళ్ళీ జైలు పెట్టుకొని పోయినరు. ఏ ప్రభుత్వం వచ్చినా అడిగితే కూడా మా దాంట్లో కాలేదు అంటున్నారు. అంతేగాని ఏం కాలేదు. మాకు 15 సంవత్సరాలు అయితే అది అడుగుతూనే ఉన్నాం. కౌన్సిలర్ని అడిగినాము, ఎమ్మెల్యేని అడిగినాం, అందరిని అడిగినాం. సర్పంచ్లను కూడా అడిగినాం. కానీ ఇయ్యలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా అడిగినాం. ఏమంటుండు, సుతం తర్వాత మాట్లాడదాం అట్లా అంటుండు. తర్వాత చూద్దాం అంటుండు. మరి ఇంకా ఈయన కూడా ఏం చేస్తాడో, న్యాయం చేస్తాడా ఏం చేస్తాడో తెలియదు. ఈయన నన్ను న్యాయం చేసింటే బాగుండు మాకు మంచిగా.